గత నెల విడుదలైన 'దండోర' సినిమా బాగుందని రివ్యూస్ వచ్చినా ఎందుకో ఎక్కువ మందిని కమర్షియల్‌గా థియేటర్‌లకి రప్పించలేకపోయింది. ఇప్పుడు ఇదే సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి రావడంతో ఈ సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఎక్స్‌లో ఈ సినిమా మీద ట్వీట్ వేయడంతో చాలా మందిలో ఏముంది ఈ సినిమాలో అనే ఆతృత అయితే మొదలైంది. నాకు ఈ సినిమా చూడాలని ఉన్న సంక్రాంతి హడావుడి వల్ల కొంచెం చూడడానికి టైం పట్టింది. బహుశా ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఈ సినిమా గురించి రివ్యూ కాదు. నేను ఎప్పుడూ జనరల్‌గా సినిమాలు చెప్పే రివ్యూలో కాకుండా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాలో మొలకెత్తిన ఆలోచనలు మాత్రం మీతో పంచుకుంటాను. నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ, వేల ఏళ్ల క్రితమే ఈ గడ్డపై చంపబడ్డాను. ఇది రాసింది ఒక దళిత విప్లవ కవి కలేకూరి ప్రసాద్ గారు. ఎన్ని బ్రతికున్న శవాల్లాంటి మనుషులను చూడకపోతే ఇంత ఘాటైన మాటలు ఆయన అనగలడు చెప్పండి. ఈ మాటలను ఆయన చెప్పినప్పటికి కొన్ని వందల సంవత్సరాల ముందే కులం పేరుతో, పరువు పేరుతో కొన్ని జాతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయన చెప్పిన తర్వాత కూడా ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి కథలలో ఒక కథే ఈ 'దండోర'. ఊరి శ్మశానంలో దహనం చేసుకోబడడానికి నోచుకోలేని ఒక శవాన్ని ఊరి బయట కట్ట మీదకు మోసుకుపోయి సన్నివేశంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క సీన్‌తోనే సినిమా ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో దర్శకుడు చెప్పకనే చెప్తాడు. ఇది ఒక విలేజ్ డ్రామానో లేక లవ్ స్టోరీనో మాత్రమే కాదు. కులం అనే భావజాలానికి బానిసత్వం చేసే ప్రతి మనిషి పైన ఎక్కుపెట్టిన పదునైన ప్రశ్న ఈ 'దండోర'. కులం సెంట్రిక్‌గా, కులం అణచివేత సెంట్రిక్‌గా సినిమాలు రావడం ఇది మొదటిసారి కాదు. మరి 'దండోర' ఎందుకు స్పెషల్ అంటే అంతకు ముందు వచ్చిన సినిమాలు అన్నీ ఏదో ఒక సైడ్ తీసుకొని ఇలా ఉండడు అని చెప్తాయి. అందులో అణచివేసే విలన్లు ఉంటారు. అణచివేయబడ్డ హీరోలు ఉంటారు. కానీ 'దండోరా'లో విలన్లు ఉండరు. అందరూ బాధితులే. కులం అనే భావజాలానికి బానిసత్వం చేసే బాధితులే. అంతేకాదు భయస్థులు కూడా. ధైర్యం ముసుగు కప్పుకున్న భయస్థులు. వాళ్ళ భయం సమాజం ఏమంటుందో అని భయం. ఇంతకాలం నెత్తిన పెట్టుకుని తిరిగిన భావజాలం ఎక్కడ వికరిస్తదో అని భయం. ఆ భయంతోనే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడే పిల్లల్ని సైతం దూరం చేసుకుంటారు. అలాంటి సంఘటనలు మనం రోజు పేపర్‌లో చూస్తూనే ఉన్నాం. కానీ అక్కడితో కథ అయిపోతే మనం ఈ 'దండోర' సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అలా సొంత ఆడబిడ్డను కోల్పోయిన వ్యక్తి, కుల గౌరవం పేరుతో హత్య చేయడానికి సమర్థించుకున్న వ్యక్తి ఎలా మారాడు? ఎలాంటి వ్యక్తి వల్ల మారాడు? ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తన పుట్టుకతోనే నిర్ణయించే వ్యక్తి ఎలాంటి పుట్టుక పుట్టిన ఒక అమ్మాయికి తిరిగి నాన్నయ్యాడు అనేది ఈ కథ. అలాంటి ఒక విలన్ లాంటి బాధితుడిగా శివాజీ చాలా చేశాడు. ఇది ఆయనకి మరో గుర్తుండిపోయే పాత్ర. చూడకపోతే ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది.